ఈ వీడియోలో తెలంగాణలోని పర్యాటక కేంద్రాల గురించి క్లుప్తంగా చూద్దాం. ఫస్ట్ చార్మినార్ గురించి 1591లో మహమ్మద్ కూలీ కుతుబ్ షా ఈ చార్మినార్ నిర్మించారు. 56 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. దీని నిర్మాణ శైలి చూస్తే ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ శైలిలో నిర్మించడం జరిగింది. దాని పక్కనే మక్కా మసీద్ ఉంటుంది. 1694లో నిర్మించారు. దీని ఎత్తు 23 మీటర్లు ఉంటుంది. దీన్ని కూడా ఇస్లామిక్ శైలిలోనే నిర్మించడం జరిగింది. మహమ్మద్ కూలీ కుతుబ్ షా దీని నిర్మాణం ప్రారంభించారు. పూర్తి చేసింది ఎవరంటే ఔరంగజేబ్ మక్కా మసీదును నిర్మాణం పూర్తి చేశారు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. దాని తర్వాత చూస్తే హుస్సేన్ సాగర్ 1562లో ఇబ్రాహిం కూలీ కుతుబ్ షా ఈ హుస్సేన్ సాగర్ను నిర్మించారు. గౌతమ బుద్ధ విగ్రహం 1992 ఏప్రిల్ 12న హుస్సేన్ సాగర్ మధ్యలో ప్రతిష్ఠించారు. బుద్ధ విగ్రహం ఎత్తు 18 మీటర్లు ఉంటుంది. అదేవిధంగా బుద్ధ పూర్ణిమ గురించి ప్రాజెక్టు చూస్తే ఎన్టీ రామారావు 1985లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు నిర్మించారు. హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధుని యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఆ బుద్ధుని యొక్క విగ్రహ రూపశిల్పి ఎస్ఎం గణపతి స్థపతి. ఇది చాలా ఎగ్జామ్లలో అడగడం జరిగింది. దీని రూపశిల్పి పేరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ఎం గణపతి స్థపతి. దీని ఎత్తు చూస్తే 18 మీటర్లు. దాని తర్వాత గోల్కొండ కోట, దీని గతంలో గొల్లకొండ అని కూడా అనేవారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా పరీక్షలు అడగడం జరిగింది. గోల్కొండ ఫోర్ట్ హైదరాబాద్కు 11 కిలోమీటర్ దూరంలో ఉంది. 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆక్రమించడం జరిగింది ఈ గోల్కొండ కోటను. బీర్లా మందిర్ అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి బీర్లా మందిర్, ట్యాంక్ బండ్కు అసెంబ్లీకి మధ్యలో ఈ బీర్లా మందిర్ ఉంటుంది. ఇది హిందూ దేవాలయం. దీని ఎత్తు 85 మీటర్లు. స్వామి రంగనాథ రామకృష్ణ మిషన్ 1976లో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే చౌమహల్లా ప్యాలెస్ గురించి చూద్దాం. 1750లో సలాబత్ ప్రారంభించాడు. అబ్దుల్లా దౌలా దీని నిర్మాణం పూర్తి చేశారు. 2010లో యునెస్కో వారసత్వ జాబితాలో ఈ యొక్క చౌమహల్లా ప్యాలెస్ను చేర్చడం జరిగింది. ఇప్పుడు 2010లో. కాకతీయ కళాతోరణం గురించి చూద్దాం. దీని మరో పేరు వరంగల్ ద్వారం. ఇక్కడ స్వయం దేవాలయం ఉంది. స్వయంభూ దేవాలయం కూడా ఈ వరంగల్లో ఉంది. ఈ దేవాలయం గణపతి దేవుని 12వ శతాబ్దంలో నిర్మించాడు. స్వయంభూ దేవాలయాన్ని గణపతి దేవుడు 12వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. 1000 స్తంభాల గుడి కూడా చూద్దాం. రుద్రదేవుడు ప్రతాపరుద్రుడు 1163లో నిర్మించినటువంటిది ఈ 1000 స్తంభాల గుడి. ఇది హిందూ దేవాలయం. దీనికి పైప్ లైన్ ద్వారా భద్రకాళి చెరువు నుంచి నీటి సదుపాయం అందించారు. రామప్ప గుడి ఒకసారి చూద్దాం. దీని గల మరో పేరు రామలింగేశ్వర దేవాలయం. వరంగల్ జిల్లాకు 77 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క రామప్ప గుడి ఉంది. గణపతి దేవుడి కాలంలో రేచర్ల రుద్రుడు 1213లో నిర్మించాడు. 1213లో ఈ రామప్ప గుడిని రేచర్ల రుద్రుడు నిర్మించారు. నెక్స్ట్ నాగార్జున సాగర్. నల్లగొండ జిల్లాలో కృష్ణానదిపై నిర్మించినదే ఈ నాగార్జున సాగర్. జవహర్లాల్ నెహ్రూ 1955లో డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు ఈ నాగార్జున సాగర్ని. 1967లో కుడి కాల్వలు ఎడమ కాల్వల నుంచి నీటిని ఇందిరాగాంధీ విడుదల చేయడం జరిగింది. భువనగిరి కోట. భువనగిరి పట్టణానికి 608 మీటర్ల ఎత్తులో ఉంది. 10వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యుల పాలకుడు త్రిభువన మల్ల విక్రమాదిత్య 4వ అతను నిర్మించాడు. అందువల్ల దీన్ని త్రిభువనగిరి అంటారు. ఈ కోటపై బాలహిసార్ లేదా సైట్ డేల్ వంటి ప్రాంతాలు చూడవచ్చు. బాలహిసార్ ఏ కోటపై ఉంది అనే ప్రశ్న ఇంతకుముందు ఎగ్జామ్లో అడగడం జరిగింది. దాని తర్వాత పిల్లల మర్రి. మహబూబ్ నగర్ జిల్లాలో 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటిదే ఈ పిల్లల మర్రి. మహబూబ్ నగర్ పట్టణం నుంచి 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సరస్వతి దేవాలయం ఉమ్మడి ఆదిలాబాద్లో ఉంది ఈ సరస్వతి దేవాలయం. ఇక్కడ సరస్వతి జ్ఞాన సరస్వతి ఇక్కడ పూజలు అందుకుంటుంది. ఇలాంటి దేవాలయాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా ఉంది. దేశంలో 2 చోట్లనే ఈ యొక్క ఆలయాలు ఉన్నాయి. షామీర్పేట సరస్సు సికింద్రాబాద్కు ఉత్తరాన 24 కిలోమీటర్ దూరంలో ఈ షామీర్పేట చెరువు ఉంది. దీనికి దగ్గర బిట్స్ పిలాని, జవహర్లాల్ నెహ్రూ జింకల పార్క్ కూడా ఉంది. 19వ శతాబ్దంలో నిజాం కాలంలో ఈ యొక్క నిర్మాణం జరిగింది. వరదలను నివారించడానికి ఈ సరస్సును మూసితో అనుసంధానించారు. పిక్నిక్ స్పాట్గా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా సీతారామ ప్రాజెక్ట్ 17వ శతాబ్దంలో కంచర్ల గోపన్న భక్త రామదాసు నిర్మించినటువంటిది ఈ యొక్క సీతారామచంద్ర దేవాలయం. ఇది భద్రాచలంలో ఉంది. ఎక్కడుంది? భద్రాచలంలో ఉంది.
అబుల్ హసన్ తానిషా కాలంలో నిర్మాణం జరిగింది. ఆలీ సాగర్ ఇది నిజామాబాద్ జిల్లాకు 13 కిలోమీటర్ దూరంలో ఉంది. ఎడపల్లి మండలం థానాకలాన్ గ్రామంలో ఈ ఆలీ సాగర్ రిజర్వ్ ఉంది. దీని 1930లో నిజాం పరిపాలనలో ఏర్పాటు చేశారు. నిజాం సాగర్ నుంచి వచ్చే ప్రధాన కాలువల ద్వారా ఆలీ సాగర్ జలాశయంలోకి నీరు వస్తుంది. జింకల పార్కు, ట్రెక్కింగ్, జల క్రీడల సదుపాయాలు ఉండడం ఇక్కడ ఆకర్షణగా నిలుస్తుంది. బోటింగ్ సదుపాయం కలిగి ఉన్నటువంటిది ఈ యొక్క ఆలీ సాగర్ రిజర్వ్. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్యాటక కేంద్రాలకు సంబంధించి వీడియో. ప్రతి ఎగ్జామ్లలో కూడా ఎవరు నిర్మించారు, ఎవరి కాలంలో నిర్మాణం జరిగింది, ఏ సంవత్సరంలో నిర్మాణం జరిగింది అనే ప్రశ్నలు అడగడం జరుగుతుంది కనుక ఈ వీడియో దాన్ని బేస్ చేసుకుని చేయడం జరిగింది. థ్యాంక్ యూ.